హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. వాళ్ళ డేట్ వచ్చేసి 10th డిసెంబర్ గైస్. మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. అరౌండ్ 9:27 అవుతుంది. అండ్ నేను బోత్ సైడ్ షార్ట్ అయితే చేయడం జరిగింది. సో 26,100 సిఈని షార్ట్ చేయడం జరిగింది. 25,650 పిఈని అరౌండ్ 48.2 రూపీస్ దగ్గర షార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫార్ అవే పిఈ సిఈని బై చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పిఈని సిఈని ఎందుకు బై చేసుకుంటామంటే షార్ట్ చేసేటప్పుడు మార్జిన్ బెనిఫిట్ కోసం అనమాట. సపోజ్గా మనం డైరెక్ట్ పిఈని సిఈని షార్ట్ చేసేస్తే 2 lakhs మార్జిన్ అడుగుతుంది. అదే మనం ఫార్ అవే పిఈని సిఈని బై చేసుకుంటే 1 lakhలో అయిపోతుంది. 1,20,000 1,50,000 వరకు మనకు ఫండ్ సరిపోతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ మనకు 150-200 రూపీస్ దగ్గర ప్రాఫిట్ అయితే ఉంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది ఈ వీడియో లాస్ట్లో నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వీడియో చివరి దాకా చూడండి. అండ్ గైజ్, మార్కెట్ ఇప్పుడు గ్రీన్లో ఉంది. అరౌండ్ 40 పాయింట్స్ అప్లో ఉందన్నమాట మార్కెట్. గైజ్, నేను ఈ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని మెయిన్లీ 3 స్టెప్స్లో చేస్తాను. ఫస్ట్ నేను బోత్ సైడ్ సెల్ చేసేయడం జరుగుతుందనమాట. సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అండ్ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్లో స్టాప్ లాస్ అనేది మస్ట్ అనమాట. స్టాప్ లాస్ ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది అది వెరీ ఇంపార్టెంట్. ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ 400 రూపీస్ ప్రాఫిట్ అయితే దాటడం జరిగింది. టైం వచ్చేసి అరౌండ్ 9:58 అవుతుంది. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనకు 400 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ 3 స్టెప్స్లో ఫస్ట్ బోత్ సైడ్ సెల్ చేసేసాం. నెక్స్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒక్కోసారి మూమెంట్ బాగా ఉంటుందన్నమాట మార్కెట్లో, అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే మ్యాక్సిమం అంటే లాస్ట్లో కన్వర్ట్ అవ్వకుండా మన పొజిషన్స్ ఐదర్ ఇన్ ప్రాఫిట్లో ఉన్న కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే లాస్ వచ్చినా తక్కువ లాస్ వచ్చేటట్టు <1% వచ్చేటట్టు చూసుకుంటాం అనమాట అడ్జస్ట్మెంట్తో. సో ఈ 3 స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్ గైజ్. నేను అరౌండ్ 11:40కి నేను పొజిషన్స్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో నాకు అరౌండ్ 588 రూపీస్ అయితే అప్పుడు రావడం జరిగింది. ఆ తర్వాత నేను 12:45కి అగైన్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ హాఫ్లో పొజిషన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. సేమ్ మార్నింగ్ ఏ విధంగా చేశానో నెక్స్ట్ హాఫ్లో కూడా అదే విధంగా చేయడం జరిగిందనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 800 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో నేను ఆల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ రోజు యొక్క ప్రాఫిట్ 810 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. వైజ్ నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ కొరకు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వారైతే నా వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.